విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభా పాఠవాలు, నైపుణ్యాలను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని ది బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ ఈడే లలిత్ కుమార్ చెప్పారు. విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించి పరిశోధనా రంగంపై దృష్టి సారించేలా ఈ ప్రదర్శనలు తోడ్పాటును అందిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ది బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ అండ్ అకాడమిక్ ఎక్స్పో 2026ను ఏర్పాటు చేశారు. ది బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రిన్సిపల్ ఈడే విజయలక్ష్మి, డైరెక్టర్ ఈడే లలిత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన వివిధ నమూనాలను తిలకించారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా అన్ని సబ్జెక్టుల్లోని వివిధ పాఠ్యాంశాల నుంచి మోడల్స్ను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ప్రైమరీ నుంచి హై స్కూల్ విద్యార్థుల వరకు విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ ఆకట్టుకున్నాయి. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలతో పాటు తమ సృజనాత్మకత, నైపుణ్యాలను జోడించి తయారు చేసి మోడల్స్ అబ్బురపరుస్తున్నాయి. తమ పిల్లలు తయారు చేసిన మోడల్స్ను చూసి వారు వివరిస్తున్న విధానం చూసి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఈడే లలిత్ కుమార్ మాట్లాడుతూ, సర్ సివి రామన్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు. దేశంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారని, ఎన్నో ఆవిష్కరణలు చేశారని అందరినీ గౌరవించుకుంటూ స్మరించుకుంటామని తెలిపారు. తమ పాఠశాలల్లో సైన్స్ డేను పురస్కరించుకొని సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సైన్స్ ప్రయోగాలు, ప్రాజెక్ట్స్ తయారు చేశారన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరంగా జరుగుతున్న ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలని, జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయురాలు స్వాతిమోహన్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగం, నీటిపారుదల, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులు తయారు చేశారన్నారు. In commemoration of the great scientist what we have in India, Dr. C.V. Raman, and what he has invented, basing on that we celebrate the National Science Day. The Raman effect, which we call it as, basing on that all the scientists, the great scientists who are there in India, we respect them and we celebrate their innovations as our Science Day. Today in our school we are celebrating the same event, wherein I have invited all the students and parents also from their capacities. We have asked them to perform their best, give them the best. And today I see a lot of happiness in the faces of the children once they are doing the experiments. Today's children, they can actually innovate a lot of things. And the government of India is also supporting them in a lot of innovative activities. So I request each and every student to focus on the science and the developments what India is creating, have an idea, gain knowledge from that, and do the best what they can do. And I request the parents also to go ahead and support their kids and understand what their innovative capabilities are. So that is the best thing what we can support a future generation. This is 6th to 8th class. Okay, today we have organized Science Expo. Our children they kept so many exhibits today, especially related to science, healthcare, irrigation, agriculture, science and technology. They can explain. They can explain so many topics like diabetics, thyroid, cancer, many diseases, and also how to take care of our health, skin care, organ donation, etc. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా వారు కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా నమూనాలు తయారు చేసి ప్రదర్శించారన్నారు. To be knowledgeable and also useful for themselves as well as the society. Every year our school management is conducting a science expo with the subjects physics, chemistry and biology. This year also our school has conducted many models and science expo. This time we also made mathematics expos to make the concept easy. With all these expos have been done with the encouragement of our principal madam Srimati Ede Vijayalakshmi garu and our director Sri Lalit Kumar sir. It's
great people say that teachers are the second parents. So in this school, it is very true that teachers are the second parents. We are very grateful for being in this valued and proud institution, the Brilliance English Medium High School. Thank you. పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు అర్థమైనట్టు చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళతో ఇవన్నీ చేయించేందుకు మేడమ్స్కి, ఈ స్కూల్కి నేను చాలా 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 రుణపడి ఉన్నాను. ఇవన్నీ తెలియటం, వాళ్ళు మాకు తెలియజేయడం, మేము వెళ్ళి ఒక నలుగురికి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఇంత కష్టపడుతున్నందుకు ఈ ఏజ్లోనే నాకు చాలా ఆనందంగా ఉంది. మా అప్పుడు ఇంత తెలివితేటలు లేవు, ఇలాంటివి చెప్పే వాళ్ళు కూడా లేరు మాకు. అందుకని వీళ్ళకి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రావాలని, ఈ స్కూల్ ఇంకా బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను.